రాజంపేటకి ఈ మహాగర్జనలో పాల్గొన్న వేలాది మంది ప్రజలకి, నాయకులకి, సభ్యులకి అందరికీ కూడా నా నమస్కారాలు. మిత్రులారా, మనకందరికీ తెలుసు మన దేశానికి ఒక రాజ్యాంగం అనేది ఉంది. ఆ రాజ్యాంగంలో ఉన్న ప్రథమ సిద్ధాంతం ఏదైతుందో ప్రజలచే, ప్రజలతో, ప్రజల కోసం అన్నది. దాంతో స్ఫూర్తి తీసుకుని ప్రజల యొక్క మనోభావాలు, ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు ప్రజాప్రతినిధులు కానీ, ప్రభుత్వాలు కానీ పనిచేయాలి అన్నది దాంట్లో ఇష్టమైనది. ఈరోజు ఇక్కడ పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా రోడ్డుపైకి వచ్చి వారి యొక్క ఆవేదన, ఆక్రోషణ తెలియజేస్తున్న సందర్భంలో ఏ ప్రభుత్వం అయినా కూడా దీన్ని గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజలు ఉంటేనే ప్రజాప్రతినిధులు ఉంటేనే ప్రభుత్వాలు అనేది నిలబడాలి. మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున చర్చ జరిగింది. గతంలో కూడా ఈ జిల్లా కేంద్రం విషయం వచ్చినప్పుడు అప్పుడు ఇంకా పెద్ద ఎత్తున కూడా గర్జన జరిగింది. మరి ఆ రోజు ఎందుకు విఫలమైంది, ఈ రోజు ఏం జరగబోతుంది అనేది మన అందరి మనసులో కూడా ఎంతో ఉత్కంఠంగా ఉంది. ఈరోజు అధికారంలో మేము ఉన్నాం. ఖచ్చితంగా మా నాయకులు కూటమి తరఫున మేమందరం కూడా వారికి వెళ్ళి ఇక్కడ ఒక ప్రజల యొక్క మనోభావాల్ని వాళ్ళ ముందు పెట్టి న్యాయం చేయాలి అని మేము కూడా గట్టిగా వాళ్ళని తప్పకుండా వాళ్ళపై ఒత్తిడి తీసుకువస్తాం. కానీ ఇప్పుడే ఒక మిత్రుడు ఉన్నాడు, పక్కనే ఒక నియోజకవర్గంలో ప్రజాప్రతినిధి వారి యొక్క ప్రాంత ప్రజలు వాళ్ళకి ఏసీ ఆయన గెలిపించినందుకు నేను రాజీనామాలు కూడా సిద్ధమే అనేసి వాళ్ళ సవాల్కి చెప్పాలి. మనమందరూ కూడా ఆయన ఈ సందర్భంగా తప్పకుండా అభినందించాలి అని నేను తెలియజేస్తున్నాను. మరి వాళ్ళు ఒక పక్క నేను రాజీనామా కూడా సిద్ధం అనేసి వారు చెప్తే ఇక్కడ కూడా ఒక ప్రజాప్రతినిధి ఉన్నారు. ఈ రాజంపేట ప్రజాప్రతినిధి, ఒక రాజంపేట ప్రజాప్రతినిధి సోదరులు దాన్ని గుర్తు చేస్తున్నారు. సార్, రాజంపేట ఒక ఎమ్మెల్యే కూడా కాదు, ఒక ఎంపీ కూడా ఉన్నది అన్నాడు, ఒక రాజ్యసభ ఎంపీ కూడా ఉన్నారు. వాళ్ళ ముగ్గురు కూడా ఎంతో గర్వంగా ఎక్కడ పోయినా మేము రాజంపేట ఎంపీ, మేము రాజంపేట ఎమ్మెల్యే అని చెప్పుకుంటారు. కానీ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ ప్రజలు వారు ఆవేదన చెందుతుంటే వారికి చీమ కొట్టినంత కూడా వారికి లేదు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అనేది మీరు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. ఇప్పటికైనా నేను చెబుతున్నా, ఎప్పుడు కానీ పార్టీలు కానీ ప్రజాప్రతినిధులు కానీ ప్రజల కోసం, ప్రాంత అభివృద్ధి కోసం, దేశాభివృద్ధి కోసం పనిచేయాలి. కానీ రాజకీయాల కోసం చేయకూడదు, ఎలక్షన్ల కోసం చేయకూడదు. కానీ ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరైతే ఇప్పుడు ఎన్నికే వచ్చారో ప్రజలు వాళ్ళని నమ్మి వాళ్ళకి ఓటేస్తే వాళ్ళకి కేవలం లెక్కపాటి వాళ్ళకి ఎన్నికలు గెలవడమే వాళ్ళకి ప్రాధాన్యత. ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగం జరుగుతుంటే, పార్లమెంట్ లో సెషన్ జరుగుతుంటే ఆ ఇద్దరు ఎంపీలు కూడా ఒక్క మాట కూడా ఎత్తలేదు. అక్కడ ఉన్న మన దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే మన ఎంపీ గారు ఆ ఈవీఎంలు ఎట్లున్నాయి, బ్యాలెట్లు పెట్టాలి, అది కాదు ఇది కాదు అనే ఏమో మాట్లాడుతున్నారు. కానీ మీకు ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు ఓటేయలేదా, మీకు వీళ్ళు గోడ మీకు అర్థం కాదా, ఎందుకు మీరు అక్కడ ఆ ఒక వేదికపై ఈ యొక్క ప్రాంత ప్రజల యొక్క మనోభావాన్ని మీరు లేవనెత్తలేదు? ఇదే మీకు చిత్తశుద్ధి అనేసి సందర్భంలో నేను మీకు సవాల్ విసిరేస్తున్నాను. మీకు కానీ సిగ్గు సెలవు ఉంటే మీరు ఎప్పుడైనా కళ్ళు తెరిచి ఈ యొక్క ప్రజలకు మనోభావాలు అర్థం చేసుకొని తక్షణమే మీరు ముగ్గురు కూడా రాజీనామా ఇవ్వాలి. మీ యొక్క విశ్వసనీయతను మీరు చాటాలి అనేసి నేను సవాల్ చేస్తున్నాను. ఎస్, మీరు అడగవచ్చు, మీ దగ్గర కూడా ఉండవచ్చు ప్రజాప్రతినిధులు అనేసి. కానీ ఇప్పుడు సవాల్ అంతా కూడా రాయచోటి లేదా రాజంపేట అన్నాడు. ఆ రోజు రాయచోటి ఉన్న ప్రజాప్రతినిధి ఆయన నెక్కుని అక్కడ జిల్లా కేంద్రం తెచ్చుకున్నాడు. ఈ రోజు ఆయన కూడా ఆయన పంతం నెక్కుంటా అనేసి ఎంతో గర్వంగా ఆయన ధీమాగా ఉన్నారు. కానీ
ఈరోజు దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే రాజంపేటకి ప్రజాప్రతినిధులు ఉన్నా కూడా వాళ్ళ నోటి నుంచి ఒక మాట కూడా రాదు, మూగులై ఉన్నారు వాళ్ళు. కాబట్టి నేను వీళ్ళందరినీ కూడా ఈ రోజు ఈ సభా వేదికపై నేను సవాల్ ఇస్తూ మీ యొక్క చిత్తశుద్ధిని కూడా మీరు చాటాలి అనేసి నేను మీకు చెప్తూ, ఖచ్చితంగా ఈ ప్రాంత ప్రజల యొక్క మనోభావాలు ఏదైతున్నారో మా సోదరుడు రమేష్ నాయుడు గారు కూడా ఉన్నారు, ఆ శివన్న సాక్షిగా వీరికి వారి ఆశీస్సులు దక్కి, వెంకన్న సాక్షిగా ఆశీస్సులు దక్కి మన పంతాన్ని మనం నెక్కుంటామని గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతాన్ని వారు ఆదుకుంటారనేసి నమ్మకం నాలో ఉన్నది. మరొకసారి ఈ యొక్క కార్యక్రమానికి జేఏసీ సభ్యులకి మరి ప్రాంత ప్రజలకి అందరూ కూడా నేను పాదాభి నమస్కారాలు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై రాజంపేట, జై రాజంపేట, జై జై